ఎవరినైతే భూమి నుంచి గెలాక్టిక్ సెంట్రల్ సన్లోకి పంపించేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా దాక్కోవాలని చూస్తారు. వాళ్ళ గురించి సీక్రెట్స్ బయటకు తెలియకూడదు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. వాళ్ళు చాప కింద నీరులాగా ఉండిపోయి వాళ్ళు చేయాలనుకున్న పని చేసుకుని వెళ్ళిపోవాలి అని అనుకునే తత్వంతో ఉంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళ గురించి ఎవరైనా బయట పెడతాము అంటే గనక వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, భయం వేస్తుంది, వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, ఇంకేదో జరిగిపోతుంది. ఎందుకు? మనం వీళ్ళ గురించి మాట్లాడంగానే మనము ఆ ఎనర్జీలోని మన యొక్క అర్థం చేసుకునే దాంట్లోని వాళ్ళు మనకొద్దు అనేది ఒక థాట్ రిలీజ్ అవుతుంది. వాళ్ళని భూమి నుంచి తీసివేయబడాలి అనే ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. మరి అలాంటి థాట్స్ మనమందరం కలెక్టివ్గా వేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు భూమి నుంచి తొలగించబడడానికి అవసరమైన ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అందులోంచి చక్కగా ఎస్ ఎంతమంది మానవులు వాళ్ళ యొక్క ఫ్రీ విల్తో కోరుకుంటున్నారు వీళ్ళని మా యొక్క గ్రహం నుంచి తొలగించేయండి అని అడుగుతున్నారు అని లైట్ ఫోర్సెస్కి మనం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. మరి మనం ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వంగానే చక్కగా బినవలెంట్ లైట్ బీయింగ్స్ అందరూ వచ్చి పదండి, మీకు ఇక్కడ ఎవడు ఉండమని చెప్పటం లేదు, ఉండమని అడగలేదు, ఇంక మీరు దాక్కోవడానికి ఛాన్స్ లేదు, పదండి అని చెప్పి వాళ్ళని పట్టుకెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అందుకనే వాళ్ళకి దాక్కోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంతో ప్రయత్నం చేసి ఏదో ఒక రకంగా చాప కింద నీరులాగా అండర్ వాటర్ కరెంట్ లాగా ఉండిపోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి నచ్చదు, ఇబ్బంది కలిగించడానికి లేదా వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. నేను ఎప్పుడైతే నిన్న సెషన్ ఎండింగ్లో రేపు డార్క్ సైడ్ ఆఫ్ ఇండియా చెప్తాను, షేర్ చేస్తాను, చూపిస్తాను అన్నాను, నాకు నైట్ కొన్ని మెసేజ్లు మీ అందరికి ఎలాగ వాట్సాప్లో వస్తాయో నాకు కూడా అలాగా కొన్ని మెయిల్స్ అలా వచ్చాయి. ఆపమని, చెప్పొద్దని, ఆ, ఇంకా రివీల్ చెయ్యొద్దు, ఎక్స్పోజ్ చెయ్యొద్దు అని అడుగుతున్నారు అన్నమాట నన్ను. మరి వాళ్ళు అలా అడిగినప్పుడు లైట్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఆగిపోతుందా? చాట్ బాక్స్లో పెట్టండి. డార్క్ వచ్చి మమ్మల్ని ఓపెన్ చేయొద్దు, మమ్మల్ని చెప్పొద్దు అట్లా అంటే గనక లైట్ ఆగిపోద్దా? ఆగదుగా. ఆగదు కాబట్టే మనం ఈరోజు ఈ సెషన్లో అటెండ్ అవుతున్నాం. సో నేను ఒకటే అనుకున్నా, వాళ్ళకైతే నేను ఆన్సర్ చెప్పలేదు. నేను చేసింది ఏంటంటే ఇంకా ఎక్కువగా వాళ్ళ గురించి రివీల్ చేసేద్దాం. ఎంత ఎక్కువైతే అంత రివీల్ చేసేసి ఏం చేస్తారు? ఏం చేయలేరు. వాళ్ళని బయటికి పంపించడానికి ఇంకొంచెం పెద్ద ద్వారాన్ని ఓపెన్ చేసేస్తాం. ఇంకొంచెం పెద్ద పోర్టల్ని ఓపెన్ చేసి భారతదేశం నుంచి తరిమి తరిమి గెలాక్టిక్ సెంట్రల్ సన్ వరకు కొడతాం వాళ్ళని. అంతే. మనము డిసైడ్ అయిపోయాం 2024లో డిసైడ్ అయిపోయి వాళ్ళని పంపించేయాలి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎంత తరిమి తరిమి కొట్టాలో అంతలాగా తరిమి తరిమి కొడతాం. ఇక్కడ కొడితే ఫాట్మని వెళ్ళి గెలాక్టిక్ సెంట్రల్ సన్లో పడాలన్నమాట వాళ్ళు. అదే చూపిస్తాం. మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంతో పాటు వీలైతే ధ్యానం కూడా చేద్దాం. ఎందుకంటే మనము నిన్న నేర్చుకున్న రాజస్థాన్లో ఆ విస్ఫోటనం జరిగింది లేదు, అక్కడ నార్త్ ఇండియాలో మహారాష్ట్రలో లోనార్ క్రాటర్ ఇవన్నీ చెప్పినప్పుడు ఏమో 5,000 సంవత్సరాల క్రితమో 7,000 సంవత్సరాల క్రితమో పోయిన వాళ్ళలో మనం కూడా ఉండుండొచ్చు కదా. ఉండకూడదని రూల్ లేదే. అక్కడ మనం కూడా చంపబడి లేదా ఆ విస్ఫోటనాల్లో గాయపడి వెళ్ళిపోయిన వాళ్ళలో మనం కూడా ఉండొచ్చు. మరి లేదు ఆ గత జన్మల్లో రాజస్థాన్లో పుట్టుంటే అక్కడున్న న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ మన యొక్క డిఎన్ఏలో అంతర్గతంగా ఉండిపోయి ఉండొచ్చుగా. అలాంటి వాటిని కూడా మనము వదిలించుకుందాము, రిలీజ్ చేసేసి వాటిల్లోంచి ఆ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చేసి చక్కగా పూర్తిగా డివైన్ పర్పస్కి గెలాక్టిక్ సెంట్రల్ సన్కి అలైన్ అయిపోదాము. ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నది ఎందుకంటే గత జన్మల్లో మనకి ఎప్పుడైనా అలాంటి గాయాలు ఉండుంటే, అలాంటి ట్రామాలు ఉండుంటే వాటిని రిలీజ్ చేసేయడానికి, రిలీజ్ చేసేసి వదిలిపెట్టేసి మనం ముందుకి వెళ్ళిపోవడానికి ఇలాంటివి తెలుసుకుంటాం.
సో ముందుగా కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందాం. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస. మీ తల పై భాగంలో 6 అంగుళాల దూరంలో మీ సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వకేషన్ చెప్పండి. నేను ఆత్మను. నేను దైవిక కాంతిని. నేను దైవిక ప్రేమని. నేను దైవిక సంకల్పాన్ని. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. మనమందరము ఒక సర్కిల్లో నించుని ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతూ మూల చైతన్యానికి మన సోల్ స్టార్ చక్ర అనుసంధానింపబడుతూ వైట్ ఫైర్ ఆఫ్ అన్ని మనందరి ద్వారా భూమధ్య భాగం వరకు పంపిస్తున్నాము. ఈరోజు ఈ సమాచారాన్ని మనతో పాటు ఎన్నో డైమెన్షన్లలో, ఎన్నో తలాలలో, ఎన్నో కాలాలలో ఉంటూ ఈ జ్ఞానాన్ని అందుకోవాలి అని అనుకుంటున్న అందరి ఎనర్జీస్లోకి వైట్ ఫైర్ ఆఫ్ అన్ ప్రవహిస్తున్నది. అందరి ద్వారా భారతదేశం అంతా ఈ వైట్ ఫైర్ ఆఫ్ అన్ స్ప్రెడ్ అవుతున్నది. గాడెస్ రాధ యొక్క లేత గులాబీ రంగు ఎనర్జీ మనలో ప్రతి ఒక్కరి చుట్టూ ఒక సున్నితమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తున్నది. గాడెస్ దుర్గా యొక్క ఎనర్జీస్ మనలో ప్రతి ఒక్కరి చుట్టూ ఒక దృఢమైన రక్షణ కవచాన్ని ఏర్పరిచింది. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకుని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ మెడిటేషన్. సో మనము కొబ్రా వర్క్షాప్
డీటెయిల్స్లో ఒకానొక భాగమైన ఇల్యూమినటీ భారతదేశంలో లేదా ప్రపంచంలో అతి పురాతన కాలం నుంచి వేళ్ళూనికిపోయి ఉన్న ఇల్యూమినటీ నెట్వర్క్స్ గురించి తెలుసుకుంటున్నాము. ప్రపంచంలో భూమి మీద ఒక 2 ప్రదేశాలలో చాలా వేల సంవత్సరాల నుంచి ఇల్యూమినటీ బలంగా వేళ్ళూనుకుని ఉన్నదని తెలుసుకున్నాము. అందులో మొట్టమొదటి స్థానంలో లేదా ఒకానొక ముఖ్యమైన ఇల్యూమినటి రెండిట్లో మొట్టమొదటిది భారతదేశంలోని చక్కగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వేళ్ళు ఉనుకుని ఉన్నది. ఆ ఎనర్జీ అంతా కూడా ఎలా కంట్రోల్ చేస్తున్నది ఆ ఇల్యూమినటీ నెట్వర్క్, దాన్ని ఇండియన్ ఇల్యూమినటీ నెట్వర్క్ అంటున్నారు. భారతదేశంలో ఉన్న ఇల్యూమినటీ అంటే చీకటి నెట్వర్క్ ఎలా కంట్రోల్ చేస్తున్నది అంటే డార్క్ ప్రీస్ట్హుడ్ ద్వారా కంట్రోల్ చేస్తున్నది. డార్క్ ప్రీస్ట్హుడ్ అంటే ఇక్కడ ఇల్యూమినేటి అంటే మీకు అర్థం అవడానికి చీకటి, ఆ డార్క్ ప్రీస్ట్హుడ్ అంటే వాళ్ళు కూడా చీకటికి యాంకర్ చేసేవాళ్ళు, లేదు చీకటి యొక్క ఎనర్జీస్కి అనుగుణంగా ఉంటూ. ప్రీస్ట్హుడ్ అంటే రకరకాల రిచువల్స్ చేస్తూ ఉంటారు, ఆచారాలు చేస్తూ ఉంటారు. ఎక్కడా ఏమిటి అని అడిగితే నేను చెబితే మీరు ఇబ్బంది పడతారు. మాక్సిమం అది చెప్పకూడదని నేను అనుకుంటున్నాను. రిచువల్స్ రిచువల్స్ ఆచారాలు, రకరకాల ఆచారాలు చేస్తూ ఉంటారు. బట్ ఐ విల్ లీవ్ ఇట్ టు యువర్ గెస్ వర్క్. మీరు ఎంతవరకు అయితే అంతలాగా మీరు అర్థం చేసుకుని మీరు తెలుసుకోండి మీ ఇన్నర్ గైడెన్స్ ద్వారాను. ఇవి అందరిలోని పబ్లిక్గా జరుగుతూ ఉంటాయట. మరి మనం కూడా చూసే ఉంటాము, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక దగ్గర చూసే ఉంటారు అని చెప్తున్నారు. ఉదాహరణకి జంతుబలి చాలు కదా, జంతుబలి చాలు. ఇంకా జంతుబళ్ళు ఎక్కడ జరుగుతాయి? మామూలుగా మాంసం షాపోడు కోసేసేయడం వేరు, కానీ జంతుబలి పండగ పేరు చెప్పి జాతర పేరు చెప్పి జంతుబలి జరుగుతూ ఉంటాయి కదా. అది చాలదా దాని డార్క్ ప్రీస్ట్హుడ్ అనకూడదా? అనొచ్చు కదా. సో అలాంటి ప్లేసుల్లో ఈ బలి లేదు, అంతకు మించి మీరు పూజలు చేయించుకోవడానికి వెళ్తారు అక్కడికి. మీరంటే మీరు నేను కాదు, మనుషులు అన్నమాట. వెళ్తారు కానీ ఒక నెగటివ్ ఎనర్జీని లోపలికి మోసుకెళ్తారు. బలి బలి ఏ దేవత కోరుకోదు, ఏ దేవుడు కోరుకోదు, కానీ అక్కడ బలి జరుగుతున్నది. బలి లేని దేవాలయాలు ఏమున్నాయి? నాకు తెలిసి చాలా తక్కువ, చాలా తక్కువ. మొక్కుబడి పేరుతోని రకరకాల పేర్లతోని ఎన్నో రకాలుగా బలిస్తారు. ఇంతకు మించి కొబ్రా చెప్పింది ఏంటంటే వాటి లోపల ఆచారాల పేరుతో ఎన్నో అనాచారాలు జరుగుతూ ఉంటాయి. ఆ అనాచారాల ద్వారా అక్కడ డార్క్ మ్యాజిక్ మీకు అర్థం అవ్వాలంటే డార్క్ బదులు ఇంకో కలర్ ఏదో వాడతాం కదా, ఒక కలర్ తరక పేరు వాడతాం, అది చేస్తూ ఉంటారట వాళ్ళు, చేస్తూ ఉంటారు. అది చెయ్యని రాష్ట్రం లేదట ఇండియాలో. నేను కొబ్రా చెప్పింది కాదు ఈ ఇన్ఫర్మేషను, నేను స్టడీ చేసినప్పుడు స్టాటిస్టిక్స్ చూశాను. అంటే ఇండియన్ గవర్నమెంట్ లా, మొత్తం లా అండ్ స్టాటిస్టిక్స్, పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ సంయుక్తంగా వీళ్ళ దృష్టిలోకి వచ్చినవి నేను చదివాను. ఐ థింక్ ఇక్కడ రంజిత్ ఉంటే గనక నేను ఆ రోజు పంపించిన లింకులన్నీ ఈ రోజు ఈ లైవ్ సెషన్కి డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టమని అడుగుతున్నాను. ఒకవేళ రంజిత్ ఈ సెషన్లో లేకపోతే అమ్మ మీరు ఎవరైనా లావణ్య గారు కానీ ఎవరైనా రంజిత్కి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. బికాజ్ నేను ఇక్కడ చెప్తున్నప్పుడు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే యా రంజిత్కి ఒకసారి ఫోన్ చేసి చెప్తారు. నేను కొన్ని లింక్స్ ఇచ్చాను డే 1, ఆ లింక్స్ ఇప్పుడున్న ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టమని చెప్పండి. సో దట్ ఎవరికి కావాలంటే వాళ్ళు చూసుకుంటారు. ఆ లింక్ నొక్కి నేనేమి లేనిది చెప్పటం లేదు, ఉన్నవే చదివి ఇండియన్ గవర్నమెంట్లో రికార్డెడ్గా ఉన్నవే చెప్తున్నాను. ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్నవి. స్టాటిస్టిక్స్ ప్రకారము ఇన్ని ఉన్నాయంటే స్టాటిస్టిక్స్లోకి రానివి ఎన్ని ఉంటాయో. సో ఏమవుతుంది, మీరు ఆ సినిమా పేరు అయితే నేను మర్చిపోయాను. ఆమ్, విశాల్ ఉంటాడు, రంగం రంగం మూవీ, అందులో చూస్తాం కదా ఆ పొలిటీషియన్ ఏమంటాడు, వాడు
గెలవాలి. గెలవాలి అంటే ఎలక్షన్స్లో గెలవాలి అనగానే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఆ, ఒక జంతువుల్ని బలివ్వడానికి, ఒక చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళిపోతారు కదా. ఏం లేకుండా వాళ్ళు ఏం తీరండి. ఉంటాయండి, అవన్నీ ఉంటాయి. అలాగే వాళ్ళకేమి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది అది తీసియాలి, ఆ సినిమాలు తీసియాలి అంటే ఆ థాట్లు ఏమి వాళ్ళని క్రియేట్ చేయరు, ఎక్కడో చదివి. ఎందుకంటే మీకు నాకే ఇది అర్థమవుతుందంటే సినిమాలు డైరెక్ట్ చేసే వాళ్ళకి ఏ లెవెల్లో అర్థమైతే వాళ్ళు అక్కడ న్యూస్ పేపర్ కటింగ్స్ లో కూడా ఇచ్చారు. సో ఒక ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ అండర్ దేర్ కంట్రోల్. ఆ ఇండియన్ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ నుంచి, అంటే భారతదేశంలో ఈ బ్లాక్ నొబిలిటీ ఫ్యామిలీస్ నుంచి వచ్చే ఎనర్జీస్ ద్వారా, ఆ డార్క్ ప్రీస్ట్హుడ్ ద్వారా, వీటన్నిటి ద్వారా ఇండియన్ పాలిటిక్స్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పాడు. మరి బ్లాక్ నొబిలిటీ అసలు నేనైతే బ్లాక్ నొబిలిటీ గురించి చెప్పినప్పుడు అసలు ఏ పిక్చర్ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యానండి, అంటే ఏం చూపించకూడదు అని. బట్ మనం అనుకున్న నెక్స్ట్ డే, అంటే January 2 మార్నింగ్ ఈ పిక్చర్ అనేది తైవాన్ టీం వాళ్ళు, అంటే మనకి స్టెల్లార్ వేసేస్తారు, వాళ్ళు ఎందుకు వేసారో తెలియదు, వేసి బ్లాక్ నొబిలిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇది పిరమిడ్ షేప్ లోని మనకి హైరార్కీలు చూపిస్తారు అనమాట. అంటే ఇక్కడ మనకి రూలింగ్ ఈ కిందనున్నంతా మనం అనమాట. మనం బేస్ ఆఫ్ ద పిరమిడ్ లో అంటే ఏముంది, ప్రపంచంలో ఈ కల్ట్ అంతటిని, ఈ ఎలీట్ మెంబర్స్ అందరినీ మనం పోషిస్తున్నాం. మనం ఊరికే రెక్కల ముక్కలు చేసుకుని మనమేమో ఉద్యోగాలు చేసుకుని పడిగాపులు కాసి అది చేసి ఇది చేసుకుని డబ్బులు సంపాదించి ట్యాక్సులు కట్టి ఏవేవో చేస్తుంటే మన దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ తోని అమౌంట్ తోని పాపులేషన్ వర్కర్స్ అట, చూడండి మన పేరు చూడండి, పాపులేషన్ వర్కర్స్ అట. ఈ వరల్డ్ పాపులేషన్ కంట్రోల్ చేసే వాళ్ళు వీళ్ళంట. రిలీజియన్, మీడియా, స్కూల్స్ అండ్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అనే మిలిటరీ, పోలీసు, కోర్ట్స్, ప్రిజన్స్, గవర్నమెంట్, ఇవన్నీ కూడా వరల్డ్ పాపులేషన్ కంట్రోల్ చేస్తాయి. మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎవరు అంటే వరల్డ్ రిసోర్స్ కంట్రోల్ అంట వీళ్ళు. అంటే ఇక్కడ ఉన్నోళ్ళు. మరి ఈ రిసోర్స్ కంట్రోల్లో IBMలు, ఏదో ఫైజర్లు ఏవో ఉన్నాయి. నేను ఈ పిక్చర్ అయితే స్టడీ చేయలేదు, ఇంకా నా వల్ల కాదు, ఇన్ని స్టడీ చేసుకుంటూ కూర్చుంటే నేను ఎక్కడే పడిపోతానని చదవలేదు. ఈ వరల్డ్ రిసోర్స్ కంట్రోల్ చేసేవాళ్ళు పైన నెక్స్ట్, అంటే వాళ్ళ హెడ్స్ ఏమో వరల్డ్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటే బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్, ట్యాక్స్ రెవెన్యూ, ఇంట్రెస్ట్ రెవెన్యూ, వీళ్ళందరూ వచ్చేసారు వరల్డ్ బ్యాంక్స్ అన్నీని. దెన్ వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళ పైన థింక్ ట్యాంక్స్ అంటున్నారు. ఈ థింక్ ట్యాంక్స్ వర్డ్ ఈ మధ్యన వింటున్నాం కదా. వీళ్ళు చెప్పినట్టే, ఈ థింక్ ట్యాంక్స్ చెప్పినట్టే వీళ్ళందరూ వింటారు. ఈ కిందనున్న గొర్రెలన్నీ వింటూ ఉంటాయి అన్నమాట. ఈ థింక్ ట్యాంక్స్ పైన కమిటీ ఆఫ్ 300 మెంబర్స్ ఉంటారట. వరల్డ్ రిచెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ అంటే ఎవరు, మన ఎవరాళ్ళు, ఇంకా ఇంకా అంటే మీరు చెప్పచ్చు, ఆడెవడు ఉంటాడు, బిల్ క్లింటన్, ఇలాంటి వాళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళు ఇంకంతకన్నా మీదకి వస్తారో నాకు తెలియదు. వీడు ఒకడు ఉంటాడు కదా, బిల్ గేట్స్, వీళ్ళందరూ వచ్చేస్తారేమో కమిటీ ఆఫ్ 300లో. ఈ కమిటీ ఆఫ్ 300 కన్నా పైన క్రౌన్ కౌన్సిల్ ఆఫ్ 13 అంటే మన ఏంటి రోస్ చిల్డ్, రాక్ ఫెల్లర్, వీళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ అన్ని వచ్చేస్తారు 13. వాళ్ళ పైన వరల్డ్ మొనార్క్ ఇంకెవరో ఉంటారట. ఇంక ఈ పైన ఖైమెరాలు ఉంటాయి. అయితే ఈ ఖైమెరా అనేది వెళ్ళిపోవడం జరిగింది, వాళ్ళని తొలగించి వేయడం జరిగింది. మరి మనం చెప్పుకున్నామో లేదో, ఏదైనా సెషన్, ఏం సెషన్స్ ఏం కండక్ట్ చేయలేదు కదా. పోర్టల్ ఆఫ్ ఫ్లైట్ తర్వాత మళ్ళీ నేను ఏం చెప్పలా. మళ్ళీ ఇదే, అంటే లాస్ట్ ఇయర్ ఒక పోర్టల్ ఆఫ్ ఫ్లైట్కి వర్క్ చేసాం, మళ్ళీ January 1 నుంచి 2024లో కలిసాను. ఈ లాస్ట్ ఇయర్ ఇంకెక్కడా నేను ఏం మాట్లాడలే. సో ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళందరూ ఈ ఖైమెరా అనే దాన్ని తొలగించి వేయడం జరిగింది భూమి నుంచి. తొలగించేసిన తర్వాత ఖైమెరా పోయింది కదా, అప్పుడు నెక్స్ట్ పిరమిడ్ లో ఆ కంట్రోల్, ఎర్త్ కంట్రోల్ పిరమిడ్ అంటారు వీళ్ళు. ఈ ఎర్త్ కంట్రోల్ పిరమిడ్ లో, బాబాయ్ ఎర్త్ కంట్రోల్ పిరమిడ్ అంటే మీరు పిరమిడ్ అంటే తప్ప అని అనుకోవద్దు ప్లీజ్, అలాంటి అర్థాలు తీసుకోకండి. నేను చెప్పేదోటి మీరు సగం అర్థం చేసుకుని అందులో పావేదో అనేసుకుని ఇంకా 1/8 ఇంకేదో ఊహించేసుకుంటారు. పిరమిడ్ ఇస్ ద నెంబర్ 1 గ్రేటెస్ట్ మాన్యుమెంట్, ఎనర్జీ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ప్రతి పాజిటివ్ దాని, లేదా ప్రతి లైట్ దాన్ని వీళ్ళు చీకటికి ఉపయోగించడం, చీకటి జీవులకు అలవాటు కాబట్టి వాళ్ళు పిరమిడ్ని కూడా భ్రష్టు పట్టించడానికి వాళ్ళు ఇలా యూస్ చేశారు. అంటే ఎర్త్ కంట్రోల్ పిరమిడ్ అంట. అంటే దాంట్లో వాళ్ళని వాళ్ళు పెట్టేసుకుని బేస్లో మనలాంటి వాళ్ళని పెట్టేసి మన నుంచి పారాసైటిక్గా మన రక్తాన్ని పీల్చి పిప్పి చేసేస్తూ ఉంటారు వీళ్ళందరూ.
సో అదనమాట కౌరా చెప్పింది అయితే. ప్రపంచంలో మొట్టమొదటి హైయెస్ట్ ఎనర్జీ ఉన్న కట్టడం పిరమిడ్ అయితే రెండోది తాజ్మహల్ అని చెప్పాడు అనమాట. సో తాజ్మహల్కి కూడా అంత కెపాసిటీ ఉంది. మరి మనకి గిజా పిరమిడ్లు అంత పెద్దవి లేవు కదా మన ఇండియాలో. మనం ఏదో పత్రిసారి దాయి వలన పత్రిసారి కట్టించడం వలన పిరమిడ్లు కట్టుకొని ఏదో అందులో ధ్యానాలు చేసుకుని అందులో ముందుకు వెళ్తున్నాం. కాకపోతే ఆ గిజా పిరమిడ్లు అవి కూడా బాగా పెద్దవి కాబట్టి అవి బాగా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ తాజ్మహల్ మనకి ఇండియాలోనే ఉంది కాబట్టి మనం బెటర్ పొజిషన్లో ఉన్నాము లైట్ని యాంకర్ చేయడానికి. అయితే ఏమిటి ఖైమెరా అనేవాళ్ళు బ్లాక్ మొబిలిటీకి భూమి మొత్తాన్ని 26,000 సంవత్సరాల కింద మన వాళ్ళకి ఇచ్చేసి, బాబు నువ్వు కంట్రోల్ చేసామా సర్ఫేస్ పాపులేషన్ అంతటిని, మేము మొత్తం విశ్వంలో ఎక్కడి నుంచి ఆవిడొచ్చినా కూడా రానివ్వని చూసుకుంటాం, అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా కంట్రోల్ చేస్తుంటాం అని బ్లాక్ నొబిలిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు కెమెరా. ఎక్కడి నుంచి? బ్లాక్ నొబిలిటీకి ఇన్స్ట్రక్షన్స్ కెమెరా వాళ్ళు ప్రైమరీ లొర్కర్ నుంచి. చెప్పాను కదా ప్రైమరీ అనామలీ అండ్ ప్రైమరీ లొర్కర్ అనేవాళ్ళు లొర్కర్స్ ఉండేవారు. ఆమ్, ద్వంద్వత్వానికి మూలం వాళ్ళందరూని. సో ఈ లొర్కర్స్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండేవారు కెమెరాతో. కైమ్ కెమెరాకి చెప్పేవారు గో అర్థని ఇప్పుడు ఇలా చేయాలి అప్పుడు అలా చేయాలి అని. ఆ కెమెరా వాళ్ళు బ్లాక్ నొబిలిటీకి చెప్పేవారు అనమాట. ఇప్పుడు ఏమైంది, మనం లొర్కర్కి బ్లాక్ నొబిలిటీకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఈ కెమెరాని కట్ చేసేసాం. ఎప్పుడు కట్ చేసాం తెలుసండి? పోర్టల్ ఆఫ్ లైట్ అయినప్పుడు ఆ సక్సెస్లో కెమెరా వాళ్ళు కొడిగెళ్ళిపోయారు. ఒక 2 నెలలకు ఎప్పుడో వాళ్ళని తీసేశారు, మొత్తం సృష్టిలోంచి తీసేశారు. తీసేసి హ్యాపీగా గెలక్టిక్ సెంట్రల్ సన్లోకో ఎక్కడికో పంపించి శుభ్రంగా స్మాష్ చేసేసారు వాళ్ళని మొత్తానికి. దాన్ని మ్యూల్నెట్ టెక్నాలజీ రకరకాల టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళని తీసేశారు. సో అప్పుడు ఏమైంది, ఈ లొర్కర్ ఇచ్చే ఆ, ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ అందుకునే వాళ్ళు లేకుండా అయిపోయారట. కెమెరాకి ఇవ్వడమే లేదు తెలుసు, బ్లాక్ నొబిలిటీకి ఎలాగ లొర్కర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలో తెలియదు. అందువలన వాళ్ళకు వచ్చిన రీతిలో వాళ్ళు ఈ డార్క్ రిచువల్స్ చేయడం మొదలు పెట్టారట. కెమెరా లేదు కాబట్టి మేము లొర్కర్ను ఆరాధిస్తాము డార్క్ రిచువల్స్ చేసి. బాబు లొర్కర్ మాకు ఇచ్చేసే కమ్యూనికేషన్ అంతా 26,000 సంవత్సరాల నుంచి భూమిని పాలించేస్తున్నాం కదా, మేము ఆ మాత్రం అందుకుని వీళ్ళని ఇంకా హింసించలేమా, వీళ్ళని అసెన్షన్లోకి వెళ్ళనివ్వకుండా ఆపలేమా అనుకుని వీళ్ళ ట్రయల్స్ వీళ్ళు మొదలు పెట్టారు. అయితే లైట్ ఆల్వేస్ విన్స్, లైట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్. కాబట్టి లొర్కర్ని వీళ్ళు ఆరాధించే పద్ధతులు పాపం ఫుల్ఫిల్ అవ్వటం లేదట. అందుకని లొర్కర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బ్లాక్ నొబిలిటీ సరిగ్గా తీసుకోలేకపోతుందంట. అందువలన ఈ పోర్టల్ ఆఫ్ లైట్ తర్వాత కాంతిదే పైమెట్టు, లైట్ కీప్స్ విన్నింగ్. అండ్ 2024 జనవరి 21 నుంచి ప్లూటో ఎంటర్స్ ఇంటూ అక్వేరియస్. ఇంకప్పుడు ఇంకా ఇంకా పవర్ఫుల్గా చూపిస్తుంది. ఇప్పుడు లైట్ ఈజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళడమే, ఇంకా వెనక్కి అడుగులు ఏం లేవు. అంటే ఇన్నాళ్ళు అయితే 2 అడుగులు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కి వేసేది అంతే. అలా కాదు 3 అడుగులు 2 అడుగులు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కి వేసేదట లైట్ అన్నాళ్ళ. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఏం చేసినా వెనకనే ఉండేటట్టు ఉండేదట. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది ఆఫ్టర్ పోర్టల్ ఆఫ్ లైట్. మనకి వెనకేసే అడుగు ముందేసే అడుగు ఇవన్నీ లెక్కేస్తే 1+1 ముందుకే వెళ్తున్నాం మనం. సో లైట్ అంటే 3 అడుగులు ముందుకేస్తే 2 అడుగులే వెనక్కి వెళ్తున్నాం ఇప్పుడు. దానివల్ల ఏంటి, మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఈ బ్లాక్ నొబిలిటీ వాళ్ళు పాపం ఎంత డార్క్ రిచువల్స్ చేసేసినా వాళ్ళు సరి అయిన విధానంలో లొర్కర్ నుంచి సంకేతాలు అందుకోవటం లేదు. అందుకోకపోవడం వల్ల అటు లొర్కరు వీక్ అయ్యాడు, బ్లాక్ నొబిలిటీ కూడా వీక్ అయ్యారు. వీక్ అయినప్పుడు దెబ్బ మనం వేస్తామనడం, మనం వేసే దెబ్బ ఈసారి బాగా పడుతూనే ఉంటుంది అనమాట వాళ్ళకి. మరి 26,000 సంవత్సరాల నుంచి మనం పడుతున్నాం కదా ఈ దెబ్బలన్నీ, ఇప్పుడు మనం వేస్తుంటే వాళ్ళకి నొప్పి పెడుతుంది. నొప్పి పెట్టి అప్పుడు తీసారండి బయటికి డార్క్ మ్యాజిక్ని. ఈ సినిమా చూసారా? ఈ సినిమా డార్క్ అని కాదండి బాబు, మీకు అర్థం అవడానికి చెప్పాను, నేను మీకు అర్థం అవడానికి పెట్టాను. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలోని అలాగే మీరు ఈ మధ్యన అంటే ఇలాంటి డార్క్ మ్యాజిక్ సినిమాలు చూస్తే గనక ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అది మనల్ని భయపెట్టడానికి కాదు,
నేను మొన్న అదేమిటి 1, 2, 1 చూడలేదు కానీ 2 చూసాను, అదేదో సినిమా. ఐ వాజ్ ఇన్ షాక్. ఎందుకంటే నేను చదివాను ఇలాంటివన్నీ ఉంటాయని చదివాను, కానీ అది సినిమాల్లో చూపిస్తే మన సెన్సార్ బోర్డులు కూడా ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్నప్పుడు నేను ఇంకా చాలా షాక్ అయినా. అంటే అవేకనింగ్ అవుతుందా, బికాస్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్నారంటే అలాంటి మూవీలు బయటకు వస్తున్నాయంటే ఇట్ ఈస్ టు గివ్ అవేర్నెస్ టు ద పబ్లిక్. ఇలాంటివి జరుగుతున్నాయి, పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వడానికి చూపించబడుతున్నాయి ఇలాంటివన్నీని అనేది నేను చూసి అనుకున్నాను. ఈ సినిమా చూసినప్పుడు నేను కూడా జడిచిపోయానండి. అంటే నేను చదవడమే కానీ విజువల్స్తో సినిమా చూసినప్పుడు తెలుసు ఇలా ఉంటే ఇంత కోహోస్ట్ చేసి. థ్యాంక్ యూ. వాళ్ళకి నచ్చలేదు నేను రివీల్ చేయడం. నేను అదే చెప్తున్నా ఇందాక వీళ్ళకందరికి. కోపం వచ్చింది నా మీద వాళ్ళకి. రాత్రికి బజ్జో పెట్టి ఎలక్ట్రిక్ సెంట్రల్ లోకి తోసేస్తే సరిపోద్ది అప్పుడు. ఓకే. సో ఆ మూవీలో చూపించినప్పుడు నిజంగా నేనైతే లైట్ ఈస్ పోరింగ్ ఇన్ అండ్ అన్ని రివీల్ అవుతున్నాయి అని మాత్రం అనుకున్నానండి. అనుకున్నాను. ఇబ్బంది అయితే పడ్డాం, కానీ చాలా మూవీస్ వస్తున్నాయి. ఐ డోంట్ నో వెదర్ టు స్కేర్ ద పీపుల్ అనుకోలో, అవేర్నెస్ తేవడానికి అనుకోలో, లేదు అంటే అంటే నా వర్షన్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మేబీ ఇప్పుడు చూసి ఇబ్బంది పడినా, లేదు చూడకపోయినా కూడా దట్స్ ఓకే. బట్ రేపొద్దున్న ఈవెంట్ టైంలో ఓహో ఈ దేశంలో ఇలాంటి డార్క్ మ్యాజిక్ జరిగిందంట, బ్లాక్ నోబిలిటీలు ఉండేవారంట, మీకు ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని రిలీజ్ అయిపోతాయండి. నిజంగా ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత 15 రోజులు మీకు ఇంట్లో కూర్చోపెట్టడం బ్యాంకులో ఒకటి సెట్ చేయడానికే కాదు, హ్యూమన్ హిస్టరీని పుంఖాను పుంఖాలుగా వేలకు వేలు లక్షల వీడియోలు డాక్యుమెంట్స్ రూపంలో బయటకి ఇస్తారండి. అవన్నీ ఇచ్చినప్పుడు ఎన్ని ఎన్ని రకాలుగా చీకటి జీవులు మనతో ఆడుకున్నారు అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ జరగడం వల్ల మనం ఎంత నష్టపోయాము, ఎన్ని దారుణాలు ఉన్నాయా, ఎన్ని అట్రాసిటీస్లో ఇంతలాగా మనం నలిగిపోయామా, అందుకే ఇంత జరిగిందా అనేది తెలుసుకున్నప్పుడు మనకి హార్ట్ అటాక్ లాంటివి వచ్చేయకుండా ఉండడానికి ఇలాంటి సినిమాలు తీసారేమో. అప్పుడు ఎవరైనా డార్క్ మ్యాజిక్ అన్నారు అనుకోండి, నాలాంటి వాళ్ళు ఈ సినిమా చూసారు అగో విరూపాక్షలో చూపించారు కదా అలాగే అన్నమాట అంటాం అనమాట. అప్పుడు ఓహో అయితే ఇలా ఆల్రెడీ వచ్చిందా, నేనే చూడలేదు అనమాట, నాకే తెలియదు అనమాట అనుకుంటాడు. అనుకుని వాళ్ళకి హార్ట్ అటాక్లు రాకుండా ఉంటాయి. చూసిన వాళ్ళు ఏం చెప్తారు, లేదు లేదు ఇవన్నీ ఉన్నాయి, ఆ సినిమాలో చూపించారు, ఈ సినిమాలో చూపించారు అని చెప్తారు అనమాట. చెప్పినప్పుడు అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద హ్యుమానిటీ రెడీ అన్నమాట. సిద్ధం చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు ఈ మూవీస్ రావడం వెనకాతల ఉద్దేశం. అలాగే మరి ఇది మీకు చూసుంటే లేటెస్ట్ మూవీ కదా, ఇందులో చూస్తే మొదటిదేమో ద వెపన్ ఆఫ్ ద లైట్, ట్రైడెంట్. అంటే లైట్ యొక్క వెపన్ ఇది. ఇది బ్లాక్ ట్రైడెంట్ అంటే వెపన్ ఆఫ్ ద డార్క్. రెండు ట్రైడెంట్లే, రెండు ఆల్మోస్ట్ ఒకే షేప్లో ఉంటాయి. ఎందుకు? దిస్ ఇస్ ఓన్లీ టు మిమిక్ ద ఎనర్జీ ఆఫ్ ద లైట్. లైట్ కరెక్ట్గానే ఉంటుంది. లైట్ని మిమిక్రీ చేయడం అంటే మనకి ఊసరవెల్లి చూడండి, దానికి పరిసరాలకు తగ్గట్టు రంగులు ఎలా మార్చుకుంటుందో ఇన్ ద సేమ్ వే అలాగా ఇక్కడ మిమిక్రీ అన్నమాట. అంటే మిమిక్ చేస్తూ ఉంటాయి, ఇంగ్లీష్లో వాటిని ఆ, పోలి ఉన్నట్టుగా చూపిస్తారనమాట. సో ఇది లైట్ ట్రైడెంట్ ముందు వచ్చింది. సో దీనిలాగా ఈ డార్క్ ట్రైడెంట్ అని పెట్టేసి దాంతోని జనాల్ని వశపరుచుకోవడం, వాళ్ళ అండర్లో ఉంచుకోవడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ ఈ మూవీలో ఆక్వామ్యాన్ 2 అండి. సో ఈ ఆక్వామ్యాన్ 2లో ఏంటంటే లాస్ట్కి ఈ బ్లాక్ ట్రైడెంట్ అంటే డార్క్ తాలూకా ట్రైడెంట్ని ఈ లైట్ ట్రైడెంట్ చీల్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఈ లైట్ ట్రైడెంట్ వాడు ఆక్వామ్యాన్ విసరంగానే
ఈ డార్క్ ట్రైడెంట్ ని చీల్చుకుంటూ వెళ్ళిపోద్ది. దట్ ఈస్ సింబాలిక్ గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే డార్క్నెస్ వెపన్ కావచ్చు, డార్క్ కావచ్చు, లైట్ చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది, లైటే గెలుస్తుంది. ఆ వెపన్ ని డిస్ట్రాయ్ చేయడం నాకైతే ఆ సీన్ నచ్చింది. ఓ దిస్ ఇస్ హౌ దే డిస్ట్రాయ్ అంటే వెన్ యూ హోల్డ్ ద లైట్, మీరు ఎంత కాంతిని హోల్డ్ చేస్తే అంత ఎక్కువగా మీలో కానీ మీ చుట్టూ కానీ ఉన్న భయాలు కానీ చీకటి కానీ తొలగించి వేయబడుతుంది, పంపించి వేయబడుతుంది. అందుకే హోల్డ్ లైట్, బీ ద లైట్ పిల్లర్, బీ ద యాంకర్ ఆఫ్ లైట్ 24/7 అని చెప్పడానికి కారణం అదే. మరి ఇన్ని డార్క్ రిచువల్స్, డార్క్ మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరుగుతాయంటే మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా, మెనీ స్టేట్స్, ఇది ఇన్వాల్వ్ అవ్వలేదు అది ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పడానికి లేదండి. సౌత్ ఇండియాలో ప్రతి స్టేట్లోని ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఉన్నాయి, అంటే జార్ఖండ్, ఇంకా ఎన్ని, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ. కేరళని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో విడేయచ్చండి. అంటే నేను మరి చదివిన అట్రాసిటీస్ అన్నీ అక్కడవే ఉన్నాయి, ఎక్కువ అక్కడ ఉన్నాయి అన్నమాట. అండ్ మన రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు అన్నిటిలోనే ఉన్నాయండి. ఆ పిచ్చి ఆ, పిచ్చనాలో చీకటనాలో అన్నిట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది. అన్ని స్టేట్స్లోని ఉన్నాయి, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ లింక్స్ మీకు ఇచ్చాను. నేను ఆ పిక్చర్లు కూడా ఇక్కడ పెట్టలేకపోయానంటే ఎంత ఆ, బీభత్సంగా ఉన్నాయో చూడండి. ఆ కేసుల గురించి కూడా నాకు వివరించడానికి కూడా నాకు ఆ, మనసు రావట్లేదు, నోరు రావట్లేదు. అక్కడ చేయడం అంట ఆస్తి కోసం, అంటే ఆస్తి అనకూడదు, డబ్బు కోసం, పదవి కోసం, లేదా సెక్స్ కోసం ఈ డార్క్ మ్యాజిక్లు చేస్తూ జనాల్ని వశపరచుకోవడానికి, ఇంకేదో చేసి చంపేయడానికి. డార్క్ మ్యాజిక్ అంటే విరూపాక్షలో చూపించినట్టు ముందు జంతువుల బలితో స్టార్ట్ అయ్యి మనుషుల బలి వరకు వెళ్ళిపోద్ది అనమాట. ఎంత అంటే అది మనకి ఒక జంతువుని, మరి ఈ పిక్చర్ చూసాం అనుకోండి, మనకు తెలుసుగా అక్కడ ఏమవుతుందో. అవే ఏడుస్తూ ఉంటాయి, ఎంతో హృదయ విదారకంగా ఏడుస్తాయి. వాటిది ప్రాణమే, మనది ప్రాణమే, మనకి చెప్పక్కర్లేదు. బికాజ్ వీ నో అబౌట్ దిస్ యానిమల్ సాక్రిఫైస్ వెరీ వెల్. పత్రిసారి పుణ్యమా అని ఇలాంటివి మనకి పూర్తిగా తెలియచెప్పబడ్డాయి. లేదంటే మనం కామన్ మ్యాన్ లాగా ఆడెలా ఉన్నాడో మనం అలాగే ఉందాం. సో పత్రిసారి పుణ్యం వల్ల జంతువుల ప్రాణం మన ప్రాణం ఏది తేడా లేవు, అంతా ఒకటే అనే చైతన్యపు స్థితిలోకి తీసుకురాబడిన. మరి ఇవి ఎంత ఏడుస్తూ ఉంటాయండి, ఎంత అంటే అంత ఏడుస్తాయి. వద్దంటే గింజుకుంటాయి. ఎప్పుడైనా ఏ మేకైనా ఏ కోడైనా నవ్వుకుంటూ వెళ్ళిపోయి పీక పెట్టేయడాలు చూసారేటి, అక్కడ చూడరుగా. వీటికి ఏమిటో బొట్టులు పూసేసి లాక్కుని వెళ్ళిపోయి బెదిరించేసి మరి ఆ సినిమాలో కూడా చూపిస్తారు, పెద్ద దున్నపోత, అదే బాహుబలిలో చెప్తాడు కదా, యుద్ధంకి వెళ్ళే ముందు దున్నపోతుని బలి ఇవ్వాలి, ఆయన వేసేస్తే అయిపోయింది. అది ఇస్తేనే గానీ ఆ ఆచారం ఒప్పదంట. సో అక్కడ యాక్చువల్గా కూడా అవన్నీ జరిగే ఉంటాయి. అంటే బాహుబలి అంటే నిజంగా జరిగింది కదా, మామూలుగా జరిగిన యుద్ధాల్లోని అలాంటి జంతు బలులు జరిగి వెళ్తూ ఉండి ఉండొచ్చు. మరి ఇట్స్ డార్క్ రిచువల్, డార్క్ మ్యాజిక్ చేస్తున్నట్టే కదా అవన్నీని. బలి మొదలుపెట్టి రక్తం భూమికి ఇచ్చేసి దానాకి ఇంకా ఇచ్చేసే రక్తదాహం తీరలేదు, చంపుకుని వెళ్ళిపోవడాలు, ఇవే ఇంత హృదయ విదారకంగా ఉంటే కెన్ యూ బిలీవ్ దట్ హ్యూమన్ సాక్రిఫైస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. మానవులి బలి, నర బలి కూడా ఇందులో ఒక భాగం అండి. ఇద్దరేసినంట, 11 మందినంట చంపేయడాలంట. అసలు చంపి రకరకాలుగా వెళ్ళి తీసుకెళ్ళి డైరెక్ట్గా చంపడం కాదు, గన్తో చంపడం కాదు, ఏంటి ఉరేయడాలు కూడా కాదు. అసలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయంటే వాళ్ళు చనిపోయిన పరిస్థితులు. కానీ అందుకే ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టించాను. మీకు ధైర్యం ఉంటే అవి చదువుకోండి. ఎంత హింస జరుగుతున్నది, వైలెన్స్, ఇంత వైలెన్స్ భారతదేశంలో ఉంటే ఎలాగండి ముందుకెళ్తుంది భారతదేశం? చెప్పాను కదా, మనం 10 అడుగులు ధ్యానం చేసి ముందుకేస్తే 100 అడుగులు కిందకి లాగుతున్నాయి ఈ నెగటివ్ ఎనర్జీలు, లేదా పెయిన్ ఎనర్జీస్, డార్క్ ఎనర్జీస్ లాగుతున్నాయి. సో మనకి తెలిసి ఓన్లీ డార్క్ మ్యాజిక్ అంటే, నరబలి అంటే డార్క్ మ్యాజిక్ లోనే ఇస్తున్నారేమో అని అనుకుంటారా? ఇప్పుడే జరుగుతుందని అనుకుంటారా? కాదు, 2 hours షాక్. మొత్తం వీళ్ళు ఈ సైంటిఫిక్ జర్నల్ అండి ఇది. ఆ, ఏదో పేరుంది, లైవ్ సైన్స్ ఏదో ఉంది పేరు. వీళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అందులో హ్యూమన్ సాక్రిఫైస్ అనేది 25 నాగరికతల్లో అలవాటంటండి. భూమి మీద ఉన్న 25 నాగరికతలు, అంటే మనం
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నిన్న చెప్పాను చూడండి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా అంటే కొన్ని 4000 7,000 సంవత్సరాల క్రితం ఈ మొహంజదారో ఇలా ఇక్కడ బయటపడిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అస్థి పంజరాలు బయటపడినప్పుడంట హ్యూమన్ సాక్రిఫైస్కి సింబల్గా అంటే ఒకడు ఏమంటాము ఒక దేవత విగ్రహం ఉందంట, ఒక డైటీ, ఆ డైటీ విగ్రహం ఉందంట. ఆ పక్కన ఒక మనిషి మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నట్టుగా, అంటే అక్కడ నరబలి, అక్కడ హ్యూమన్ హెడ్ పెట్టుకోవడానికి బల్ల ఉంటది కదా, వాళ్ళ ఆ, మనిషి తల అక్కడ బల్ల మీద పెట్టి నరికిస్తారు కదా, అలాంటి స్టూల్ ఉందంట, ఒక విగ్రహం పక్కన ఉందంట. ఎందుకు పెడతారు? కొబ్బరికాయలు కొట్టడానికి అంత పెద్ద బల్ల పెట్టరు కదా, అలాగా ఏంటది సెమీ సర్కిల్ షేప్ లో కట్ అయి ఉన్న దాంట్లో కొబ్బరికాయలు ఎవడు కొట్టడు. అక్కడ కొట్టేది మనుషుల తలనే కొడతారు అక్కడ. సో అంటే నువ్వు 4,000 సంవత్సరాలు లేదా 7,000 సంవత్సరాలు ఎప్పటి నుంచి ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆ నాగరికత, అప్పటి నుంచి ఈ పైత్యం ఉంది. అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో కూడా మనకు తెలియదు ఈ పైత్యం. మరి ఇది ఒకటి చూసారు కదా, ఇండియన్ ఫ్యూనరల్ పైర్స్ అంటే సతీ సహగమనం. మొగుడు చనిపోతే పెళ్ళాన్ని తీసుకెళ్ళి వేసేయడం, అది యాక్చువల్గా ఒక డార్క్ రిచువల్ గా స్టార్ట్ అయింది. దానికి తర్వాత మసిపూసి మారేడుకాయ చేసి సతీ సహగమనం, ఆడది బతికుండకూడదు, ఆడది మొగుడు చనిపోయిన తర్వాత బతుకుంటే ఆడది పాడైపోద్ది అని చెప్పి పేర్లు మార్చి నెక్స్ట్ పుస్తకాలు రాసినోడు అలా మార్చి రాశాడు. యాక్చువల్గా ఉమెన్ని చంపేసేవారంట అక్కడ, ఆ హస్బెండ్ తో పాటు పడేసి. ఎందుకు? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డార్క్ రిచువల్. మరి నేను ఇచ్చిన లింక్స్ లో కూడా వాళ్ళు ఇచ్చారండి. అంటే ఒక ఫ్యామిలీలోనే చంపుకున్నారు డార్క్ మ్యాజిక్లు చేసి, అలాంటివి ఎన్నో ఫ్యామిలీస్ అట. అలాగే 14 సంవత్సరాల్లో 2,000 పైచిలకు ఆడవాళ్ళని చంపేశారటండి రకరకాల కారణాలతో. అంటే వాళ్ళు డార్క్ మ్యాజిక్ చేస్తున్నారని కొంతమంది, లేదు ఇంకేదో దానికి ఇంకేదో దానికి. ఈ 14 సంవత్సరాల్లో 2,000 మంది పైన, 2,200 ఎంతో మంది లేడీస్ ని చంపేశారంట. చంపేసి అక్కడ ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి వాళ్ళ మాట ఒప్పుకోపోతే, వాళ్ళు చెప్పింది వినకపోతే ఆడాలని చంపేయడం. లేడీస్ని చంపినప్పుడు దే ఆర్ యాక్చువల్లీ కిల్లింగ్ ఆర్ రిమూవింగ్ ద ఫెమినైన్ ఎనర్జీ. సో ద సొసైటీ విల్ ఆల్వేస్ రిమైన్ యాజ్ పాట్రియార్కల్ సొసైటీ. అంటే పురుషాధిక్య ప్రపంచం కింద ఉండిపోతుంది. ఇక్కడ స్త్రీ ఆధిపత్య ప్రపంచం అవ్వాలని నేను చెప్పను, బ్యాలెన్స్ ఉండాలి. యు టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. మగ శరీరమా ఆడ శరీరమా కాదు. మ్యాట్రియార్కియల్ సొసైటీ అంటే అర్థం ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీస్ రూల్ చేయాలి. ఆ ఫెమినైన్ ఎనర్జీ స్త్రీ శరీరంలో ఉందా పురుష శరీరంలో ఉందా అనేది డజన్ మ్యాటర్ అక్కడ. సో ఫెమినైన్ ఎనర్జీస్ రూల్ చేయాలి, మ్యాట్రియార్కల్ సొసైటీ రావాలి. మరి ఇలాగ ఆడవాళ్ళని చంపేస్తూ ఉంటే ఎప్పటికొచ్చేది? ప్యాట్రియార్కియల్ సొసైటీలోనే ఉంటాం. అంటే చంపడము అనేది, క్రూరత్వము అనేది ఆర్ దోస్ ఎనర్జీస్ విచ్ ఆల్వేస్ అబ్స్ట్రక్ట్. ఎప్పుడు కూడా మనకి ఆపేసి దాన్ని అడ్డుకునేది ఆ హింసాత్మకమైన ఎనర్జీస్, మాస్క్యులైన్ ఎనర్జీస్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇలాంటి హింస జరుగుతూ ఉన్నది ఎవరి వలన? ఏన్షియంట్ ఇల్యూమినటీ. ఇక్కడున్న పురాతనమైన ఇల్యూమినటీ వాళ్ళు ఎలా పట్టుకుంటారంటే ఈ రాజుల్లో అవ్వచ్చు, ఆ రాజులకి సలహాలు ఇచ్చే గురువులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వాళ్ళల్లో ఉన్న లూప్ హోల్స్ ని, చిన్న చిన్న ఎనర్జెటిక్ కనెక్షన్స్ ని పట్టుకొని వాళ్ళకి ఆ సొసైటీ ద్వారా ఇలాంటివి నడిపిస్తూ ఉంటారండి. చాలా అండర్లయింగ్ కరెంట్ లాగా ఉంటది, అసలు మనం ఊహించలేము. ఎవడెవడో ఎక్కడెక్కడో కనెక్ట్ అయిపోతాడు, ఆ డార్క్ పప్పెట్స్ అయిపోతారు వీళ్ళందరూని. అది దట్ ఈస్ ద బెస్ట్ టర్మ్ ఐ కెన్ యూజ్. ఇక్కడ ఎవ్వరు అంటే ఈ మానవ శరీరంలో పుట్టి మామూలుగా ఉన్నోళ్ళు ఎవరు కూడా చీకటి జీవులు ఏం కాదు. కానీ వాళ్ళని అసలైన చీకటి జీవులు, ఆ ఇల్యూమినేటి అనేవాళ్ళు, బ్లాక్ నొబిలిటీ అనేవాళ్ళు వాళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళని పప్పెట్స్, తోలు బొమ్మల్లాగా వాడేస్తారు. అప్పుడు వాళ్ళని
డార్క్ పప్పెట్స్ అంటాం. అంటే ఆ చీకటి జీవుల యొక్క పప్పెట్స్ కింద అయిపోతూ ఉంటారు అనమాట. మరి ఇంత హింస అనేది భారతదేశం అంతా ఈ రోజుకి కూడా ఈ డార్క్ మ్యాజిక్ ద్వారా సృష్టించబడుతూనే ఉంది. టెంపుల్స్ లో జరుగుతూనే ఉంది. మరి ఏం చెయ్యాలి? జరుగుతున్నదంటే మనం ఏం చెయ్యాలి? జంతు బలుల రూపంలో, నరబలి రూపంలో, రకరకాల పూజల రూపంలో, అనాచారాల రూపంలో జరుగుతూనే ఏం చెయ్యాలి అనేది ఐదర్ ఈ రోజు కానీ లేదు రేపు కానీ చెప్పుకుందాం. అంటే యాక్షన్ ప్లాన్ ఫర్ భారత్. మనం ఏం చేస్తే ఈ ఎనర్జీలన్నీ కరెక్ట్ అవుతాయి. నో డౌట్ ఒకటి చింతామణి గ్రిడ్, మిగిలినవి రేపు చెప్పుకోవచ్చు. సో ఈ ప్రీస్ట్హుడ్ ని, డార్క్ ప్రీస్ట్హుడ్ ని కరెక్ట్ చెయ్యాలి అంటే చింతామణి, ఈ పిక్చర్, ఈ లాస్ట్ పిక్చర్ రెండు చింతామణి అండి. ఇవైతే గిలాక్టిక్ చింతామణి. మరి నేను ఫస్ట్ టైం ఐ థింక్ లైవ్ లో ఈ పేరు యూజ్ చేస్తున్నాను. గెలాక్టిక్ చింతామణి అనేది ఇట్స్ ఫ్రమ్ గెలాక్టిక్ సెంట్రల్ సన్. ఆ గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి వచ్చిన బిట్ ఇది. చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఉమ్, ఇక్కడేమి ఎవరికి దొరకదు. ప్లీజ్, నేను చింతామణియే ఇక్కడ మామూలు వాళ్ళకి దొరకదని చెప్తున్నాను. ఇప్పుడు నేను లైవ్ లో ఈ పేరు చెప్పాను కదా, రకరకాల వాళ్ళు ఈ పేరు వినేసి రేపటి నుంచి మా దగ్గర గెలక్టిక్ చింతామణి దొరుకుతుంది, మామూలు చింతామణి 1 గ్రాము 100 రూపాయలు, 150 రూపాయలు, గెలక్టిక్ చింతామణి 1 గ్రాము 1000 రూపాయలు అని అమ్మితే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు అలాంటివి తీసుకుని మోసపోవడానికి సిద్ధంగా ఉన్న మీ ఎనర్జీని మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఎప్పుడు కూడా ఏ చింతామణి కానీ, గెలాక్టిక్ చింతామణి కానీ అంత తక్కువకి దొరకవు. ఎందుకంటే అవి డైమండ్స్ కన్నా కాస్ట్లీ. డైమండ్స్ కన్నా కాస్ట్లీ ఏవీ దొరకవు. భ్రమపడద్దు. అవి అనుకుని వేలకు వేలు పోసుకొని రాళ్ళు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోవద్దు. సో ఈ గెలాక్టిక్ చింతామణి అనేది మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. భారతదేశంలో అయితే ప్రతి రాష్ట్రంలోని కూడా ఈ గెలాక్టిక్ చింతామణి కూడా బరి చేయబడ్డాయి. మామూలు చింతామణి బరి చేసిన దానికన్నా ఈ గెలాక్టిక్ చింతామణి బరి చేస్తే ఎన్నో రెట్లు పవర్ఫుల్. కానీ వీటి రేటు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత కొనిసిచ్చే కెపాసిటీ నాకు లేదు. అంత కొనుక్కొని పెట్టేసే సత్తా మనకెవ్వరికీ లేదు. అందువలన అందాక చింతామణిలు పెడుతున్నాము. నిజంగా ఆ రోజు వస్తే గనక గెలాక్టిక్ చింతామణి కూడా బరీ చేయిస్తాను. భారతదేశం అంతా బరీ చేస్తాను. ఎస్పెషల్లీ ఈ డార్క్ మ్యాజిక్లు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ బరీ చేయించేసి తొక్కేస్తాం వాళ్ళని. గెలాక్టిక్ సెంట్రల్ సన్లోకి పంపించేయడమే. అధపాతాళానికి పంపిస్తా ఉంటాం, అలా పంపించేస్తాం అనమాట. సో ఇది వన్ పార్ట్ ఆఫ్ ద ప్రీస్ట్హుడ్. వన్ పార్ట్ ఆఫ్ ద ప్రీస్ట్హుడ్. ఐఎమ్ సారీ టు సే ఆల్ దీస్ థింగ్స్. ఇంకా ఇంకో పార్ట్ ఉందండి, అది వేరే రేంజ్ లో ఉంటది అది. సో ఈ టెంపుల్ ఎవరికైనా తెలుసా? ఈ టెంపుల్ తెలిస్తే చూడండి, చెప్పండి, చాట్ బాక్స్ లో పెట్టండి. తెలీదు. అయితే నేను మొదటి రోజు చూపించాను ఈ టెంపుల్ గురించి. కాకపోతే ఆ రోజు చూపించిన పేరు వేరు, అదే ఆ ఫోటో వేరు, ఈ ఫోటో వేరు. తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఇది. ఈ బృహదీశ్వర ఆలయం చాలా పవర్ఫుల్. తంజావూరులో బిగ్ టెంపుల్ ఇది కదా. తంజావూరు అంతా కూడా పవర్ఫుల్ అనే చెప్పాడండి కోబ్రాని. మేము స్పెసిఫిక్ గా అడిగాం అక్కడ కోబ్రా కాన్ఫరెన్స్ వెళ్ళిన వాళ్ళలో. అడిగా తంజావూరు పవర్ఫుల్, నువ్వు తమిళనాడు పవర్ఫుల్ అని ఒకసారి చెప్తే పని అర్థం. తంజావూరు గురించి ఎన్నిసార్లు చెప్పాడో చెప్పలేం. సో తంజావూరు పవర్ఫుల్ 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 అంటే ఏటి పవర్ఫుల్ అందులో అని అడిగితే టెంపుల్స్, తంజావూరు టెంపుల్స్ అన్ని పవర్ఫుల్ అండి. ఏ టెంపుల్ బృహదీశ్వరాలయమా అంటే నేను అలా ప్రతి గుడి గురించి నేను చెప్పలేను. యూ టేక్ యువర్ ఇన్నర్ గైడెన్స్. మీరు ఆ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసి అక్కడ ఎనర్జీ తెలుసుకొని అందులో ఏది కరెక్ట్ గా ఉంది, ఎలా ఉంది, ఎక్కడ గాడెస్ ఎనర్జీ ఉంది, ఎక్కడ గాడ్ ఎనర్జీ ఉంది, మీరు ఇన్నర్ గైడెన్స్ ఫాలో అవ్వండి. ప్రతిదీ నేను చెప్తాను ఏంటని అడిగాడు. ప్రతిదీ నేను చెప్పను, ఇన్నర్ గైడెన్స్ ఫాలో అవ్వని చెప్పేశాడు. చెప్పినప్పుడు ఇంక మూసుకున్నాం అనమాట. ఓకే, లెట్ అస్ ఫాలో అవర్ ఇన్నర్ గైడెన్స్ అనుకున్నాము. సో ఇది బృహదీశ్వరాలయం. ఈ టెంపుల్ కండి నాకు తెలిసి దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అండ్ తంజావూరు మొత్తానికి చాలా ఉందంట.
మరి మరి ఓన్లీ తంజావూరులో ఒకే ఒక స్టోన్ ఉంది. అన్ని temples లో అయితే మాత్రం ఏమీ లేవు. ఏం చేయాలో చూస్తున్నాను, అది కూడా ఆలోచిస్తున్నాను. తమిళనాడుకి అసలు ఎలా స్టోన్స్ పెట్టించాలని కూడా ఆలోచిస్తున్నాను. బికాస్ తమిళనాడు మీద చాలా ఫోకస్ పెట్టాడండి కోబ్రా అయితే మాత్రం. ఎన్నిసార్లు చెప్పాడో, తంజావూరు చెప్పాడు, అక్కడ అది అది యాక్టివేట్ అవ్వాలి, ఇది యాక్టివేట్ అవ్వాలి చెప్తానే ఉన్నాడు. సో ఈ తంజావూరు హిస్టరీ గురించి నేనైతే కొంచెం రీసెర్చ్ చేశాను. నాకు అవగాహన అయితే ఉంది కోబ్రా ఆర్టికల్స్ వలన. బట్ మరికొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఈ టెంపుల్ గురించి చాలా చాలా విచిత్రమైన వివరాలు అయితే తెలిసాయండి. కొన్ని తమిళ స్క్రిప్చర్స్ లో మాత్రమే కొన్ని ప్రస్తావించారట. అవి నాకు తమిళ అయితే చదవడం రాదు, బట్ వాటిని ఇంగ్లీష్ దాంట్లో నేను కొన్ని చదివి తెలుసుకున్నాను అనమాట. సో ఈ టెంపుల్ కి చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ పిక్చర్ నేను చూపిస్తున్నాను కదా, ఈమె పేరు బాల సరస్వతి అట. వెరీ ఫేమస్ భరతనాట్యం డాన్సర్ అంట. మరి మీకు ఎవరికైనా క్లాసికల్ డాన్స్ టచ్ ఉంటే గనక అండ్ భరతనాట్యం టచ్ ఉంటే గనక ఈమె గురించి తెలిసి ఉండాలి. ఈమెకి పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డ్స్ ఇచ్చిందంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈమె గురించి సత్యజిత్ రాయ్ తెలుసు కదా, సత్యజిత్ రాయ్ బెంగాలీ. అతను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా తీసాడంట. ఆమ్, బాల అనే పేరుతో తీసాడంట ఈమె మీద, అంటే ఈమె లైఫ్ స్టోరీని తీసాడంట. ఎందుకు అంత ఫేమస్ ఈవిడ? ఈమె గురించి ఒక స్టాంప్ కూడా రిలీజ్ అయిందంటే చూడండి. ఇది స్టాంప్, ఇండియన్ డిపార్ట్మెంట్ పోస్టల్ స్టాంప్ అన్నమాట. ఇది కూడా రిలీజ్ అయిందంటే ఎంత గ్రేట్ లేడీయో చూడండి. అండ్ ఆమె తంజావూరుకి సంబంధించిన ఆమె. సో ఈమె ఏంటంటే షీఈస్ అ 7th జనరేషన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దేవదాసి. దేవదాసి వ్యవస్థ గురించి చెప్పుకుని తీరాల్సిందేనండి. మీకు ఏమి అవగాహన ఉందో దేవదాసీల గురించి నాకు తెలియదు. బట్ దేవదాసి వ్యవస్థని భ్రష్టు పట్టించేసి రకరకాలుగా ఈ డార్క్ ప్రీస్ట్హుడ్ టెంపుల్స్ లో నానా రచ్చరచ్చ చేసి దాన్ని పూర్తిగా చిదిమేసి దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ ని మార్చేసి ఒరిజినల్ వర్క్ ని మార్చేసి వాళ్ళని లాస్ట్కి సొసైటీ అసహ్యించుకునే స్థితికి తీసుకొచ్చేసారండి. దే ఆర్ యాక్చువల్లీ ద సేవకాస్ ఆఫ్ ద గాడ్. భగవంతుడికి సేవ చేసే వాళ్ళే నిజంగా. సేవ అంటే మీరు నేను అనుకునే సేవలు కాదు. బట్ వాళ్ళని ఫైనల్ గా ఎలా తీర్చిదిద్దారు ఈ చీకటి జీవులు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈమె అంట ఆ తంజావూరు టెంపుల్లో ఆ రమారమి 400 మంది దేవదాసీలు ఉండేవారటండి ఎప్పుడు అప్పుల్లో. మరి తంజావూరు చోళ డైనాసిటీయో ఎవరిదో మరి నాకు గుర్తులేదు. ఆ డైనాసిటీ ఆ రాజుల కాలంలో అంత మంది దేవదాసీల్ని మెయింటైన్ చేసేదటండి ఆ టెంపుల్. అందులో ఒక జనరేషన్ ఒకళ్ళకి 7th జనరేషన్ దేవదాసి ఈమె. ఈమె అద్భుతంగా డాన్స్ని ఎంత దీనిగా బయటికి తీసుకొచ్చిందంటే చాలా ఎక్కువగా దీన్ని డెవలప్ చేసి ఈమె పేరు మీద వీళ్ళ మనవలు పెద్ద పెద్ద డాన్స్ స్కూల్స్ అన్ని పెట్టారంట. వీళ్ళు డాన్స్ అంటే మనకు అర్థమైన డాన్స్ కాదు, ఆ డాన్స్ ద్వారా ఆ భగవంతుడి యొక్క విజ్ఞానాన్ని, దేవీ దేవతల విజ్ఞానాన్ని, సింపుల్ గా చెప్పాలంటే గాడెస్ ఎనర్జీని ఆ వారి యొక్క ముద్రల ద్వారా వారి యొక్క నాట్య భంగిమల ద్వారా యాంకర్ చేస్తూ దాన్ని అక్కడ చూస్తున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ లో కూడా పంపించేవారటండి వీళ్ళు. ఆ ఎనర్జీ వెళ్ళేదట ఆ వాళ్ళ యొక్క నృత్య భంగిమల ద్వారా, వాళ్ళ యొక్క అభినయం ద్వారా, వాళ్ళ యొక్క చేతి ముద్రల ద్వారా ఆ దేవతా శక్తి ప్రవహిస్తూ అది వాళ్ళలో అంత గొప్ప ఆ ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళు దేవదాసీలండి. మరి ఇంత గొప్ప ఇంపార్టెన్స్ ఉన్న ఈ దేవదాసీలకి నెమ్మదిగా కాలక్రమేణా ఏం జరిగింది అనేది తర్వాత చూద్దాం. సో ఈ దేవదాసీల గురించి పబ్లిక్ కి ఇవన్నీ కూడా అంటే నాకు ఇది వికీపీడియాలో దొరికింది. అండ్ ఇన్ని రకాలుగా ఎన్నోసార్లు రకరకాల లాంగ్వేజెస్ లో రకరకాల డాక్యుమెంటరీస్ రూపంలో, లేదు సినిమాల రూపంలో, హిందీ మూవీస్ అవ్వచ్చు, మరాఠా మూవీస్ అవ్వచ్చు, సీరియల్స్ అంటే టెలివిజన్లో సీరియల్స్ రూపంలోని కానీ బీబీసీలో కానీ రకరకాలుగా వీళ్ళ గురించి బయటికి తేవడం అయితే జరిగిందంట. మనకి తెలుగులో అయితే ఒక అద్భుతమైన మూవీ 2 ఏళ్ల క్రితం వచ్చింది, శ్యామ్ సింగరాయ్ అని. సో ఆ మూవీలో కూడా దేవదాసీల గురించి చెప్తారన్నమాట. అండ్ ఇట్స్ వెరీ ట్రూ. అంటే
దట్ వాస్ ద డౌన్ఫాల్ ఆఫ్ ద దేవదాసి సిస్టమ్ విచ్ వాజ్ షోన్ ఇన్ దట్ మూవీ. ఆ మూవీలో దేవదాసీలు పతనం అయిపోయి, అంటే వాళ్ళు పతనం అవ్వలేదు, సొసైటీ వాళ్ళని పతనం చేసింది. యాక్చువల్గా నాట్య భంగిమల ద్వారా ఫెస్టివల్స్ కి లేదు, ఆ రాజు ముందు స్పెషల్ అకేషన్స్ లోని వాళ్ళు ఆ ఎనర్జీస్ యాంకర్ చేస్తూ ప్రదర్శించేవారట ఇలాగా. కానీ తెలుసు కదా, ఈ మూవీలో రిమైనింగ్ హాఫ్ అంటే ద అదర్ హాఫ్ ఆఫ్ ద దేవదాసి లైఫ్ కూడా చూపిస్తాడు వాడు అందులో. అండ్ ఇది ఒక ఫుల్ ఫ్లడ్జ్డ్ మూవీ మనకి ఇండియన్ దాంట్లో వచ్చింది అనమాట. సో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ దిస్ దేవదాస్ ఈస్ కంప్లీట్లీ టెరబుల్ అండ్ ట్రామటైజింగ్. అందుకే దేవదాసి వ్యవస్థని సమూలంగా భారతదేశం అయితే తీసేస్తూ చట్టాలు చేసింది. అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలో వాళ్ళకి అర్థం కాక ఈ శ్యామ్ సింగ్ రాయ్ వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇవ్వడానికి ఆశ్రమాలు కట్టాడు అనేది వాళ్ళు చూపిస్తారు. నిజంగా అవన్నీ కట్టాడో లేదో నాకు తెలియదు, అసలు ఆ క్యారెక్టర్ ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఈ మూవీలో దేవదాసి పాత్రలు ఇవన్నీ ఆ చిత్రీకరణలు అవన్నీ మాత్రం కరెక్ట్ అండి. అవన్నీ అలాగే పతనం అయిపోయి వీళ్ళు చీకటి జీవులు వాళ్ళని పతనం చేయించారు. అంటే ఇప్పుడు ఏమైంది, యాక్చువల్గా ఈ ప్రీస్ట్హుడ్ లో అక్కడ గాడెస్ ఎనర్జీ యాంకర్ అవ్వాల్సింది అది తీసేసి దాన్ని నాశనం చేసి ఆడవాళ్ళని బాధపడుతూ గాడెస్ ఎనర్జీని కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు ఈ అన్ని టెంపుల్స్ లోని. దేవదాసి వ్యవస్థ భారతదేశంలో ఏ ఏ టెంపుల్స్ లో ఉన్నాయో అన్ని టెంపుల్స్ లోని కూడా ఆ గాడెస్ ఎనర్జీ వోర్టసెస్ ని క్లోజ్ చేసేసారండి. మరి మీకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని ఎక్కడైనా ఉన్నాయండి ఈ దేవదాసి వ్యవస్థ ఉన్నవి? నాకు తెలియదు. అంటే మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, ఉన్నాయా లేవా? తెలియదేమో మీకు కూడా. అసలు మేబీ దేవదాసీల గురించి ఫస్ట్ టైం ఒక స్పిరిచువల్ క్లాస్లో మీరు వింటున్నారేమో, నాకు తెలియదు. ఇలాంటివి మేము చాలా విషయాలు నా క్లాస్లో కొత్త విషయాలు, జనరల్ విషయాలు వింటూ ఉంటారు మీరు అందరూ. సో ఓకే, ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉన్నాయి దేవదాసి వ్యవస్థలు. ఎక్కువగా తమిళనాడులో దేవదాసి టెంపుల్స్ ఉన్నాయని కొబరా చెప్పాడు, రీసెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ రూట్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ పట్టుకొని ఆ ప్లేసెస్లో మళ్ళీ ఆ గోడస్ వోర్టెక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎలా ట్రై చేస్తాము, ముందు మళ్ళీ చింతామణి బరీ చేయడము, ఆ బరీ చేసిన తర్వాత అక్కడ గాడెస్ వోర్టెక్స్ మెడిటేషన్ చేయడము, మన వంతు ఇదే మనం చేస్తామండి. అండ్ అక్కడ ఈ రకరకాల ప్లేసుల్లో జరుగుతున్నాయి ఆ వర్కులన్నీ కూడా జరుగుతాయి. అండ్ మన సాయశక్తుల మళ్ళీ ఆ గాడెస్ వోర్టెక్స్ ని ఈ దేవదాసి వ్యవస్థ ఒకప్పుడు ఏ ఆలయాల్లో ఉందో అవన్నీ కూడా రీఓపెన్ అయ్యి రీయాక్టివేట్ అయ్యి మళ్ళీ భారతదేశం అంతా కూడా గాడెస్ వోర్టెక్స్లన్నీ కూడా యాక్టివేట్ చేయడానికి వర్క్ అయితే జరుగుతున్నది. అప్పుడు ఏమవుతుంది, గోడస్ వోర్టెక్స్ల ద్వారా గోడస్ ఎనర్జీ ఇండియాలోకి బాగా దిగి అప్పుడు మళ్ళీ పురాతన వైభవాన్ని తీసుకొని రావచ్చు. అయితే ఇది డార్క్ ప్రీస్ట్హుడ్ ఇలాగా చూపించింది, ఎలాగా ప్రభావాన్ని డార్క్ మ్యాజిక్ ద్వారా. అలాగే దేవదాసీల్ని అణిచేసి గాడెస్ వోర్టెక్స్ని క్లోజ్ చేస్తుంది. జీవహింస ఒకటి పెట్టి ఒక మానవ హోమాన్ని సృష్టించింది, అక్కడ నరబలి కావచ్చు, జంతుబలి కావచ్చు. అండ్ గాడెస్ వర్టెక్స్ని ఎలా క్లోజ్ చేస్తుందంటే దేవదాసి వ్యవస్థని పతనం చేయించేసి. మీకు తెలుసా అండి, కంబోడియాలోని అంకార్ వాట్ టెంపుల్లో కూడా దేవదాసి సిస్టమ్ ఉంది. వాళ్ళు అక్కడ ఆ పదాన్ని అప్సర అని పిలుస్తున్నారు. అప్సరసలు ఉండేవారు ఇక్కడ, వాళ్ళు నాట్యం చేసేవారు, రాజు వచ్చేవాడు. అండ్ అక్కడ వాళ్ళు యాంకర్ చేసిన ఎనర్జీకి రాజు హీల్ అవ్వడము అది జరిగేది అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అప్సర అని చెప్తున్నారు అనమాట. అక్కడ అది అంకార్వాట్ టెంపుల్ ఎంత పెద్దది ఉందో చెప్పలేము అనమాట. సో ఇలాగా ఉన్నది, ప్రపంచమంతా కూడా ఉన్నారు వీళ్ళు. బట్ భారతదేశం మెయిన్ పిల్లర్ ఆఫ్ దేవదాసి వ్యవస్థ అంటండి, మెయిన్ పిల్లర్. అసలు ఎంత చెప్తాడంటే కోబ్రా, ఇప్పుడు కాదు 2018 నుంచి చెప్తానే ఉన్నాడు. దేవదాసి వ్యవస్థ ద్వారా ప్యూర్ గాడెస్ ఎనర్జీస్ భూమి మీదకి యాంకర్ అయ్యేవి, భూమి మీద యాంకర్ అయ్యే భారతదేశంలో యాంకర్ అయ్యేది, భారతదేశంలో యాంకర్ అయింది, పూర్తిగా భూమి అంతా స్ప్రెడ్ అయ్యేది అని చెప్తా ఉండేవాడు అనమాట.
సో ఇది ఈ దేవదాసి వ్యవస్థ. అండ్ ఇక్కడ మీకు ఒక ప్యాలెస్ చూపిస్తున్నాను. నాకు పిక్చర్ అయితే వాళ్ళకి వేసినట్టు వచ్చింది కానీ బట్ ఈ ప్యాలెస్ ఇండియాలోనే ఉంది. వడోదర లక్ష్మీ విలాస్ ప్యాలెస్ దీని పేరు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అండ్ వడోదర. దీన్నే బరోడా అని కూడా అంటారట ఆ ప్లేస్ని. ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అంటండి. ఎందుకు దీని గురించి చెప్పుకుంటున్నాను తెలుసా అండి? గుజరాత్లోని బరోడా ఫ్యామిలీ. మ్మ్. చూడండి. ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అంట ఇంగ్లీష్ రాయల్ ఫ్యామిలీ, యూకేలోని యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న ఇంగ్లీష్ రాయల్ ఫ్యామిలీ యొక్క బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా చాలా పెద్దదట అండి. 500 ఎకరాలలో ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ స్ప్రెడ్ అయ్యిందంట. ఈ ప్యాలెస్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, బరోడా ఫ్యామిలీదంట. అండ్ కోబ్రా స్పెసిఫై చేశాడు ఏంటంటే ఈ బరోడా ఫ్యామిలీ టైమ్ లైన్ని హీల్ చేయమన్నాడు. హీలింగ్ ఆఫ్ దిస్ టైమ్ లైన్ ఈజ్ నెససరీ అన్నాడు. అసలు నాకు అర్థం కాలేదు. 500 ఎకరాలని హీల్ చేయడం ఏంట్రా బాబు? 1 ఎకరం కాదు, 1 కిలోమీటర్లో పెట్టడమే కష్టంగా ఉంటుంది ఇండియాలో. 500 ఎకరాలని ఎలా హీల్ చేస్తామనేది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది నాకు. అసలు ఏంటి బరోడా ఫ్యామిలీ ఏంటి అనుకున్నాను. నాకు అర్థం కాలేదు. అర్థం కాక హిస్టరీలో మళ్ళీ చదువుకోవడం. నాకు అసలు హిస్టరీ చదవడమే చిరాకు. 10th స్టాండర్డ్తో సోషల్ స్టడీస్ ఆపేసాను. అలాంటిది ఈ లైట్ వర్క్ కోసం తెగ చదివేస్తున్నాను. హిస్టరీ యుద్ధాల గురించి చదివేశాను, హిస్టారికల్ మాన్యుమెంట్స్ చదివేశాను. ఇప్పుడేమో వీళ్ళ ఫ్యామిలీ లైన్ గురించి చదివేస్తున్నాను. సో ఏంటంటే చదివితే నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళకున్న ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇంత ప్రాపర్టీ ఎక్కడ ఎవరి దగ్గర లేదు. చాలా అంటే చాలా వాల్యుబుల్. ఎన్నో వందల సంవత్సరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ అక్కడ వెరీ రిచ్ ఫ్యామిలీ అంటండి. ఎంత రిచ్ ఫ్యామిలీ అంటే అంత రిచ్ ఫ్యామిలీ అంట. అండ్ ఏంటి అసలు వీళ్ళని ఎందుకు హీల్ చేయాలో నాకు అర్థం కాలేదు. మనం ఎవరైనా ఈ బరోడా ఫ్యామిలీలోని ఎక్కడైనా గత జన్మల్లో ఉన్నామా అనుకుని నాకు డౌట్ వచ్చింది. గత జన్మల్లో మనకుంటే మనకు తెలియాలి. నేను కోబ్రా ఎందుకు చెప్తాడు? అదొక సిల్లీ థింగ్. ఎవడైనా ఎప్పుడైనా మీ గత జన్మ నాకు తెలుసు అన్నాడు అనుకోండి, ఆయన వదిలి వచ్చేయండి. మీ కోపం వస్తే ఆయన లంపగా కొడేసి వచ్చేయండి. ఎవరికీ తెలియదు. మీ గత జన్మ మీకే తెలుస్తుంది. మీ గత జన్మ పక్కోడు ఎవరికీ తెలియదు. సో కోబ్రా అలా చెప్పడు కదా. ఈ బరోడా ఫ్యామిలీని హీల్ చేయడం అంటే, ఆ టైంలోని హీల్ చేయడం అంటే అసలు ఏం జరిగింది ఈ బరోడా ఫ్యామిలీ ఉన్న టైంలోని అనేది చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను నేను. వాళ్ళ చరిత్ర మొత్తం, అంటే వాళ్ళ ఫ్యామిలీలో లీనియేజ్ అంత వంశపారంపర్యంగా ఎంతమంది ఉన్నారో అందరినీ చూడమన్నాడు. టైం లైన్ హీల్ చేయడం అంటే అదే అన్నమాట. సో ఏం చేయాలనేది తెలియక వాళ్ళ గురించి, అసలు వాళ్ళు ఎవరు, ఏం చేశారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నీ చదువుకుంటూ వస్తుంటే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ అన్నమాట. వీళ్ళు ఈ బరోడా ఫ్యామిలీ వాళ్ళంట ఒకానొక రాజు లేదా ఒకానొక వ్యక్తి అనుకోండి. ఈ బరోడా ఫ్యామిలీ హైరార్కీలో ఒకానొక జనరేషన్లో ఒక అతను తంజావూరులోని ఒక రాణిని పెళ్లి చేసుకున్నాడట. తంజావూరులో అంటే తంజావూరు రాణిని పెళ్లి చేసుకుని ఆ రాణి బరోడాకి షిఫ్ట్ అయ్యింది. మళ్ళీ లవ్ మ్యారేజ్లో ఏమిటో నాకు అర్థం కాలేదు. అంటే బరోడా ప్రిన్సెస్గా మారింది ఆమె. ప్రిన్సెస్గా మారినప్పుడు తంజావూరులో యువరాణి ఇక్కడ రాణిగా మారింది. మారినప్పుడు డౌరీ సిస్టమ్ ఒకటి వేసింది కదా అప్పుడులోని, ఇప్పుడు కూడా ఉందనుకోండి. ఈ డౌరీ సిస్టంలో నగలు, మాణిక్యాలు, రత్నాలు ఇచ్చుకోవడం అవి వేరు, బంగారాలుని. వాళ్ళు మనుషులను కూడా పంపించేస్తారు, అంటే బానిసల కింద. అలా పంపించిన వాళ్ళల్లో ఆ రాణితో పాటు ఆ బరోడా ఫ్యామిలీ వాళ్ళు తంజావూరులో ఉన్న దేవదాసీలను కూడా తెచ్చేసుకున్నారట అండి. ఇప్పుడు నేను మీకు ఈ పిక్చర్లో చూపిస్తున్నాను కదా. వీళ్ళు అప్పుల్లో ఉన్న తంజావూరులో ఉన్న దేవదాసీలు వీళ్ళ సెట్ మొత్తాన్ని, సెట్ అంటే వీళ్ళు డాన్స్ వేస్తారు, వీళ్ళకి వెనకాతల మ్యూజిషియన్స్, అంటే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు, నట్టువాంగం అంటారు కదా, అవన్నీ చేసేవాళ్ళు. మొత్తం ఆ భరతనాట్యం ట్రూప్ అంతటిని ఆ, మన యువరాణి గారితో పాటు బరోడా పంపించేశారట. తీసుకెళ్ళిపో నువ్వు కూడా అనేసి పంపించేస్తే ఆ బరోడా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి వాళ్ళ యొక్క ఆస్థానంలో వీళ్ళు నాట్యం చేసేవారట.
అయితే ఈ పిక్చర్లో ఉన్నది వీళ్ళిద్దరు. తర్వాత ఏదో వీడియోలు ఉన్నాయండి, కొన్ని వీడియోస్ ఉన్నాయి, వీళ్ళు డాన్స్ చేస్తున్న వీడియోస్ అట్లాంటివి ఏవో దొరికినాయి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల పైన ఈ దేవదాసి ఆ, వ్యవస్థ అనేది బరోడాలో తంజావూరు వాళ్ళు కంటిన్యూ చేశారట. అంటే తంజావూరుకి బరోడా ఫ్యామిలీకి అక్కడ కనెక్షన్ వచ్చింది. సో తంజావూరు హీల్ అవ్వాలి అంటే తంజావూరు ఒక్కడే చాలదు, బరోడా ఫ్యామిలీ కూడా హీల్ అవ్వాలన్నమాట అక్కడ. అందుకే బరోడా ఫ్యామిలీ టైం లైన్ అంటే అర్థం ఏంటి, ఈ బరోడా ఫ్యామిలీ వీళ్ళని తెచ్చుకుని ఏం అకృత్యాలు చేశారో మనకు తెలియదు అక్కడ. సో ఇంతే. అంటే ఇది నాకు అర్థమైంది అంతే. ఏదో అకృత్యాలు చేసి ఉంటారు, అందుకే హీల్ అవ్వాలేమో అని అనిపించింది. ఏం చేశారో నాకు తెలియదు, అదేమో చరిత్ర పుస్తకాలు వాళ్ళు ఎవరూ రాయలేదు. నాకు అనిపించింది మాత్రమే నేను చెప్పగలను. సో ఏం జరిగిందో నాకు తెలియదు పూర్తిగా అక్కడ. సో ఇది బరోడా ఫ్యామిలీకి తంజావూరు ఫ్యామిలీకి, సారీ తంజావూరుకి ఉన్న కనెక్షన్. సో ఏం చెప్పాడంటే ఇలా లైట్ వర్కర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్న లైట్ వర్కర్స్ ఇదంతా ఇన్వెస్టిగేట్ చేసేసి బరోడా ఫ్యామిలీ టైం లైన్ హీల్ చేసియండి, విచ్ ఇస్ ద కీ టు హీలింగ్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా. భారతదేశం హీల్ అవ్వాలంటే బరోడా ఫ్యామిలీ టైం లైన్ హీల్ అవ్వాలి. అది ఎందుకన్నాడో నాకు తెలియదు. దాని అంతర్లీనంగా డెఫినెట్గా డామ్ షూర్ 100% ఏదో మీనింగ్ ఉంది. అంటే మనము ఆ హీలింగ్ అనేది ఇన్వెస్టిగేట్ అంటే, మర్చిపోయాను నేను చెప్పడం. ఇన్వెస్టిగేట్, రీసెర్చ్, డిస్కస్ అంటే ఈ క్లాస్ విన్నోళ్ళు మీరందరూ కూర్చొని డిస్కస్ చేసేసుకొని, మీరందరూ ఇన్వెస్టిగేట్ చేసేసి, మీరందరూ మాట్లాడేసుకొని, మీరందరూ రీసెర్చ్ చేసేస్తే ఏమైపోదండి, అక్కడ ఏం జరగదు. రీసెర్చ్ అంటే లేదా ఇన్వెస్టిగేట్ అంటే డిస్కషన్ అంటే గూగుల్లోకి వెళ్ళి ఏ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లింకులు కొట్టుకుంటూ ఎత్తుక్కుని చదువుకుని అక్కడి నుంచి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాబు నువ్వు ఎగ్జామ్ రాయు అంటే టెక్స్ట్ బుక్ నుంచి చదివి రాస్తే మీరు పాస్ అవుతారు, కానీ పక్కోడి నోట్బుక్ నుంచి చదివి రాస్తే పాస్ అవ్వరు. పక్కోడి నోట్బుక్లో టెక్స్ట్ బుక్లో ఉన్నది సగమే ఉంటుంది. ఆ సగంలో మీరు పావే రాస్తారు. ఆ పావులో 1/8 మీరు చదువుతారు. అందులో 1/16 మీకు అర్థమవుతుంది. 1/32 మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటే అందులో 32 వంతు మాత్రమే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. చేసి మీకు రిజల్ట్ రాలేదు అనుకోండి, అయ్యో నేను పాస్ అవ్వలేదురా అంటారు. అంటూ లాస్ట్లో ఏమంటే టెక్స్ట్ బుక్ తప్పురా, టెక్స్ట్ బుక్లోదే నేను రాశాను అలాగా అంటారు. అక్కడ టెక్స్ట్ బుక్ తప్పు కాదు, నీ బుర్ర తప్పు, నువ్వు ఆలోచించలేకపోవు. డిస్కషన్ అంటే నీలాగే ఉన్న నీ పక్కోడితోని ఈ క్లాస్ విన్నోడితో డిస్కషన్ కాదు. డిస్కస్ చేసి రిజల్ట్ రాలేదు, అందువల్ల చెప్పిన మాస్టర్ తప్పు, ఆ టెక్స్ట్ బుక్ తప్పు అని చెప్పి వాళ్ళు ఏ తప్పులు చెప్పారు, అప్పుడు ఇలా తప్పులు చెప్పారు, ఇలా అప్పుడు తప్పులు చెప్పారు, ఇది తప్పు చేశారు, దాన్నే స్పిరిచువల్ గాసిప్ అంటారు. అంటే నువ్వు మొదలెట్టినప్పుడు పాపం సజ్జన సాంగత్యం అనుకుంటున్నావు నువ్వు నేర్చుకోవాలని, కానీ నువ్వు ఫైనల్గా ఎండింగ్ అప్ ఇన్ సమ్ అదర్ సాంగత్యం, సజ్జనుకి ఆపోజిట్ ఏదో ఉంటుంది చూడండి, ఆ సాంగత్యంలో ఎండప్ అయిపోతున్నారు అనమాట. అందుకే తెలుసుకోవాలి. ఒక క్లాస్ తాలూకా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు అర్థం కాకపోతే దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఆ క్లాస్లో చెప్పిన టెర్మినాలజీని లేదా ఆ క్లాస్ ఎక్కడి నుంచి చెప్పబడిందో, పుస్తకాల నుంచి చెప్పబడితే పుస్తకాన్ని చదవాలి, ఒక గూగుల్ లింక్స్తోనో వెబ్సైట్లలోనో చెప్తే అవి చదవాలి. కానీ ఇక్కడ నువ్వు కూర్చుని చెప్పేసుకుంటే మాత్రం అది జరగదు. అదేనండి దుర్జన సాంగత్యం. నేను ఆ పదం అంటే బాగోదని నేను అనలేదు, అదే జరుగుతుంది. సో అది స్పిరిచువల్ గాసిప్ అయిపోతుంది. మేమందరం డిస్కస్ చేసుకున్నామండి గ్రూప్ అందరముని, అప్పుడు మేము ఈ కంక్లూజన్కి వచ్చాండి, గాడిద గుడ్డు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, అదే రాలుతుంది మీకు అక్కడ. సో మీరు డిస్కస్ చేసుకోవడం కాదు, అథెంటికేటెడ్ సోర్స్తో డిస్కస్ చేయండి. అథెంటికేటెడ్ సోర్స్ అంటే అసలు ఈ క్లాస్ ఎక్కడి నుంచి తీసుకోబడింది, నేను ఎందుకే లింకులు ఇచ్చాను ఈరోజు, నేను తప్పు కాదు, నేను చెప్పేదాన్ని కూడా ప్రూఫ్స్తో ఉంటేనే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను. బికాజ్ నేనే యాక్సెప్ట్ చేయను, అది నాకు సైంటిఫిక్గా ప్రూఫ్ ఉండాలి. బికాజ్ నేను ఒక సైంటిస్ట్ని, స్పిరిచువల్ సైంటిస్ట్ని, నా గురువు గారు పుణ్యమా అని, పదరిసారి పుణ్యమా అని స్పిరిచువల్ సైంటిస్ట్గా ఎలా ఉండాలనేది నేను నేర్చుకున్నాను. సో అందువలన నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయితేనే కానీ నేను ఏది మాట్లాడను. సో మీరు తెలుసుకోవాలి అంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని అందులో మాట్లాడుకోవడం,
లేదు అంటే మీరు అందరూ ఒక దగ్గర పార్క్లో కూర్చుని మాట్లాడుకోవడం లేదా స్పెషల్గా పిక్నిక్ వేసుకుని మాట్లాడుకోవడాలు కాదు. నిజంగా మీరు తెలుసుకుని ఎదగాలంటే ఇవి ఈ క్లాసు ఎక్కడి నుంచి తీసుకోబడిందో ఆ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్ళి చదివి నేర్చుకొని అది తెలుసుకుని అప్పుడు ఎగ్జామ్ రాయండి. అసెన్షన్ అనే ఎగ్జామ్ అప్పుడు పాస్ అవుతారు. లేదు ఇలాంటి స్పిరిచువల్ గాసిప్స్ ఉంటే అసెన్షన్కి మీ యొక్క అసెన్షన్కి ప్రమాదకరమే. డేంజరస్ టు యువర్ ఓన్ అసెన్షన్ అదొకటి తెలుసుకోండి. సో బరోడా ఫ్యామిలీ టైం లైన్ని హీల్ చెయ్యాలి. ఒక చిన్న మెడిటేషన్ చేద్దామా లావణ్య మేడం, పర్వాలేదా మీకు? ఒక్క 10 minutes లేదా 5 minutes? ఎస్ మా. ఓకే. మెడిటేషన్లో కూర్చుందాం అందరూని. మరి ఈరోజు తెలుసుకున్న జంతుబలి నరబలి గురించి మనం ఏం చేయలేము, బట్ దేవదాసి వ్యవస్థ అలాగే ఈ బరోడా ఫ్యామిలీ గురించి ఒకవేళ మనం గత జన్మల్లో అలాంటి కుటుంబాల్లో పుట్టున్నా అలాంటి వ్యవస్థలో భాగమైన లేదు మనమే ఒక 4000 7,000 సంవత్సరాల క్రితం నరబల్లో మనమే చంపబడిన సతీ సహగమనం మనకే జరిగిన మనము ఆ ట్రామాని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి రిలీజ్ చేసేద్దాం. సో అలా అనగానే ఈ సెషన్లో ఉన్న మగాళ్ళందరూ కూడా అయితే మనకు కాదన్నమాట, అది ఆడాళ్ళకి అన్నమాట. దేవదాసీలు అంటే ఆడాళ్ళు కదా, బరోడా ఫ్యామిలీ కూడా ఆడాళ్ళు కదా అన్నది. లేదు 4,000 సంవత్సరాల క్రితం సతీసాగమనం అంటే నీకు తెలిసేటి గర్జనంలో కూడా నువ్వు మగాడవని తెలియదుగా. సో నువ్వు గర్జనలో ఆడదాని అయ్యి ఉండొచ్చుగా. అప్పుడు చక్కగా మూసుకొని కళ్ళు కూర్చుని ధ్యానం చేద్దాం. రైట్? కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. సోల్ ఇన్వొకేషన్ చెప్పుకొని గాడెస్లందరికీ కూడా కనెక్ట్ అవుదాము. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండండి. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వొకేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమని, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. మనందరము ఒక సర్కిల్లో నించుని ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. ఈరోజు మనందరము హీల్ అవుతూ భారతదేశాన్ని కూడా హీల్ చేయబోతున్నాము. సంకల్పం చెప్పండి నాతో పాటు. మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో దైవిక సంకల్పం ప్రకారము నా యొక్క ఆయాం ప్రజెన్స్ పేరుతో నేనిప్పుడే ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా, నా యొక్క అన్ని శరీరాల నుంచి, అన్ని డైమెన్షన్ల నుంచి, అన్ని కాలాల నుంచి పేరుకొనిపోయి ఉన్న ట్రామాటిక్ ఎనర్జీస్ని విడుదల చేస్తున్నాను. ఈ ట్రామాటిక్ ఎనర్జీస్ అన్నిటినీ వైలెట్ జ్వాలలోకి పంపించి వేస్తున్నాను. ఇదిలాగే జరగాలి, ఇదిలాగే జరుగుతుంది, ఇదిలాగే జరిగిపోయింది.
ఇప్పుడు మనల్ని హీల్ చేయడానికి మన యొక్క పర్సనల్ టీమ్స్ని ఇన్వైట్ చేద్దాము. నాతో పాటు ఈ కమాండ్ చెప్పండి. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. మన పర్సనల్ టీమ్ మెంబర్స్ అందరూ వచ్చి మనలో ప్రతి ఒక్కరి చుట్టూ ఒక సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్ని, కైండ్నెస్, ప్రేమని ఏర్పరుస్తున్నారు. మన టీం అందరి చుట్టూ వైలెట్ జ్వాల యాంకర్ అవుతున్నది. భూమి మీద తీసుకొని ఉన్న అన్ని జన్మలలో ఎక్కడైనా ఎప్పుడైనా మనము దేవతాశక్తి యాంకర్ చేస్తూ ఉంటే అడ్డుపడిన సందర్భాలుంటే ఆ సమయంలో ఏర్పడిన షాక్ ఎనర్జీస్, ట్రామా ఎనర్జీస్ రిలీజ్ చేస్తున్నాము మన చుట్టూ ఉన్న వైలెట్ ఫ్లేమ్లోకి. ఒక దేవదాసిగా జన్మ తీసుకుని ఉండుంటే అప్పుడు దేవతాశక్తి ప్రవహించకుండా అడ్డుపడిన అడ్డంకుల ఎనర్జీని కూడా మన చుట్టూ ఉన్న వైలెట్ ఫ్లేమ్లోకి పంపించి వేస్తున్నాము. మనలో ఎవరైనా బరోడా ఫ్యామిలీ ద్వారా హింసించబడి ఉన్నా, దేవదాసి వ్యవస్థ ద్వారా హింసకి గురై ఉన్న ఆ అన్ని హింసాత్మకమైన ఎనర్జీలు వైలెట్ ఫ్లేమ్లోకి విడుదల చేస్తున్నాము. గతం తాలూకా ఎనర్జీస్ అన్నిటినీ రిలీజ్ చేస్తున్నాము. అలాగే సతీ సహగమనం ట్రామా అనేది మన యొక్క గత జన్మల్లో ఉండి ఉంటే ఆ ఎనర్జీలు కూడా రిలీజ్ చేస్తున్నాము వైలెట్ ఫ్లేమ్ లోపలికి. అలాగే ఏదైనా జన్మలలో డార్క్ మ్యాజిక్ వలన నష్టపోయి ఉండి ఉంటే ఆ ఎనర్జీస్ని కూడా మన చుట్టూ ఉన్న వైలెట్ జ్వాలలోకి విడుదల చేసేస్తున్నాము.
ఈ మొత్తం ప్రాసెస్కి గాడెస్ ఐసిస్ ఆదిపరాశక్తి నేతృత్వంలో జరుగుతున్నది. కొద్దిసేపు వైలెట్ జ్వాల లోపలికి మీ యొక్క బాధాకరమైన సంఘటనల యొక్క ఎనర్జీని విడుదల చేసేయండి. ఈ జన్మలో ఏదైనా బాధ కలిగించే సంఘటనలు ఉన్నా కూడా ఆ ఎనర్జీల్ని విడుదల చేయండి. వైలెట్ జ్వాల లోపలికి పంపించేయండి. ఆల్ అన్వాంటెడ్ ఎనర్జీస్ ఆఫ్ పెయిన్ of this lifetime also to be released into the violet flame that surrounds you. మన చుట్టూ ఆ అమ్మ దుర్గామాత యొక్క లేత గులాబీ రంగు రక్షణ కవచం ఏర్పడుతున్నది. ఆమె యొక్క మృదువైన ప్రేమతత్వపు శక్తి మనందరి ద్వారా ప్రవహిస్తూ సంపూర్ణంగా మనం హీల్ అయిపోయాము. ఈ ప్రాసెస్లో సహాయం చేసిన మీ యొక్క పర్సనల్ టీంకి కృతజ్ఞతలు తెలుపుకోండి. గాడెస్ ఐసిస్కి, ఆదిపరాశక్తికి, దుర్గామాతకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు ఓకే అనుకున్నప్పుడు నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. 5, 4, 3, 2, 1, 0.